దాత సుఖీభవ రైతులకు ఇచ్చిన మరో ప్రధానమైన హామీ అధ్యక్ష, ఎలాంటి షరతులు లేకుండా 20,000 ఇస్తామని చెప్పారు అధ్యక్ష. ఈ రోజు తీసుకుంటే కేవలం మొదటి ఏడాది ఎగ్గొట్టేశారు, 2వ ఏడాది కేవలం 5,000 ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ రోజు ఉల్లి రైతులు, మామిడి రైతులు, టమాటా రైతులు, అరటి రైతులు, పొగాకు రైతులు గిట్టుబాటు ధర లేక రోడ్డు ఎక్కారు అధ్యక్ష. గతంలో జగనన్న 5 ఏళ్లు కూడా కంటిన్యూస్ గా రైతు భరోసా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ రోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 7 లక్షల పైగా రైతులు కోత విధించడం జరిగింది అధ్యక్ష. జగనన్న గవర్నమెంట్ లో 53.58 లక్షల మందికి రైతులకు లబ్ధి చేకూరిస్తే ఈ రోజు 46.85 లక్షల మందికి మాత్రమే లబ్ధి చేకూరింది అధ్యక్ష. తగ్గించేశారు అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష, ఇన్ని వేల కోట్లు ఎగనామం పెట్టి మోసం చేసినందుకు సంబరాలు చేసుకుంటున్నారని అడుగుతున్నాను అధ్యక్ష. రైతులకు గిట్టుబాటు ధర లేక ఏడుస్తున్నందుకు అధ్యక్ష టైం అవ్వలేదు, లేదు అధ్యక్ష, ఇంకా 2 minutes ఉంది అధ్యక్ష. మహిళలకు ఫ్రీ బస్ అధ్యక్ష. ఫైనల్ గా చెప్తాను అధ్యక్ష, 16 రకాల బస్సుల్లో కేవలం 5 బస్సులకే ఫ్రీ అధ్యక్ష. 2 minutes ఉంది అధ్యక్ష. బస్సులు అధ్యక్ష. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, సిలిండర్స్ లో కూడా మనం తీసుకుంటే మొదటి ఏడాది 2 సిలిండర్లు ఎగ్గొట్టారు అధ్యక్ష. 2వ ఏడాదిలో మొన్న 2వసారి ఇచ్చిన దానిలో 64.67 లక్షల మంది సిలిండర్లు బుక్ చేసుకుంటే 150 కోట్లు రిలీజ్ చేశారు. ఇంకా అమౌంట్ 300 కోట్లు రిలీజ్ చేయలేదు అధ్యక్ష. ఇదేనా అధ్యక్ష సంబరాలు చేసుకోవడానికి కారణం? ఫైనల్ గా నేను చెప్తున్నాను ఏంటంటే, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. మొదటి 6 హామీలు అన్ని అమలు చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. మీరు మోసం చేసిన రైతులు, మహిళలు, నిరుద్యోగులకి దయచేసి చర్చలో పాల్గొనేటువంటి మెంబర్స్ టైం చూసుకోవాలి. ఖచ్చితంగా బెల్ల కొట్టగానే మీరు ప్రిపేర్ అవ్వాలి క్లోజ్ చేయడానికి. వైసీపీ వాళ్ళు మేనిఫెస్టో గురించి మాట్లాడుతుంటే చాలా అపహాస్యంగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఏదో ఇప్పుడే వచ్చినటువంటి రాజకీయ పార్టీ ఇప్పుడే శాసన మండలిలోకి వచ్చి ఏదో ప్రసంగాలు చేస్తే కొంతమంది అయినా సరే నమ్మడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. మొన్నటి వరకు ఈ రాష్ట్రానికి పరిపాలించినటువంటి పార్టీ వాళ్ళు కూడా గత ఎన్నికల్లో ఒక మేనిఫెస్టో ఇచ్చి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి పార్టీ. ఇచ్చిన మేనిఫెస్టో ఏ విధంగా అమలు చేశారో ప్రజలందరూ కూడా చూసిన తర్వాత మాట తప్పారని చెప్పి తీర్పిచ్చి మాకు అధికారంలోకి తీసుకొచ్చిన విషయం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. అయితే వాళ్ళ మనసుల్లో ఒకటి ఉండేది అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ఒక మేనిఫెస్టో ఇచ్చారు. అందులో సూపర్ 6 అని చెప్పి ఒక ప్రధానమైనటువంటి 6 హామీలు ఇచ్చారు. ఈ హామీలన్నీ కూడా నెరవేర్చలేరని చెప్పి ఒక భ్రమలో ఉండేవాళ్ళు. దానికి కారణం కూడా 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసాన్ని చేశారు అధ్యక్ష. ఎందుకంటే 9.5 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రాన్ని అప్పులు చేయడం కానీ, చాలా మందికి బిల్స్ ఇవ్వకపోవడం కానీ ఇవన్నీ జరిగాయి. ఇన్ని ఇబ్బందులుంటే ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పి వాళ్ళు చాలా సంతోషం మనసులో పొందారు. అయితే మేము కూడా అధ్యక్ష మేము కూడా ఎన్నికల్లో సూపర్ 6 హామీలు ఇచ్చాం. అధికారంలో మీరు మాట్లాడనని చెప్పి సైలెంట్గా ఉన్నానమ్మా నేను. మీరు వినండి, మళ్ళీ మీరు సమయం తీసుకొని మాట్లాడండి. డిసిప్లైన్ ముందు నేర్చుకోండి. మీ సభ్యులారు మాట్లాడినప్పుడు మధ్యలో మీరు పాయింట్ ఆఫ్ ఆర్డర్ బట్టి మాట్లాడండి తప్ప మీరు వేరే మెంబర్ గారు మాట్లాడేటప్పుడు అలా రన్నింగ్ కామెంటరీ చేయడం అనేది పద్ధతి కాదు. ఎందుచేతంటే మెంబర్ రైట్ ఉంటుంది, మినిస్టర్ రైట్ ఉంటుంది, మీకు కూడా రైట్ ఉంటుంది. మీరు మాట్లాడేటప్పుడు వేరే వాళ్ళు మాట్లాడినా కూడా కరెక్ట్ కాదు. ఎవరు మాట్లాడినా ఇంకో మెంబర్ మాట్లాడటం అంటే కరెక్ట్ కాదు. ఎవరు మాట్లాడినా అది ఈ పార్టీకైనా, ఆ పార్టీకైనా, ఇండిపెండెన్స్కైనా, ఎవరికైనా ఆ మెంబర్ రైట్ని కానీ మాట్లాడేటప్పుడు ఆ హక్కుల్ని మనం డిస్టర్బ్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. అది మీ పార్టీ కాదు, ఆ పార్టీ కూడా అంతే. ఇండిపెండెన్స్ అయితే హామీలు అమలు చేయకపోవడం ఒక ఎత్తు అయితే
కొన్ని మంచి కార్యక్రమాలు అధ్యక్ష గత ప్రభుత్వంలో చేశారు. తరువాత వచ్చిన ప్రభుత్వం సొంత జాగిరి కాదు, ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వం. అవి మంచి పథకాలు అయితే దాన్ని కొనసాగించాలి. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం ఒక ఎత్తు అయితే, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ మెచ్చుకున్నటువంటి ప్రోగ్రాం 5 రూపాయలకి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ అధ్యక్ష. ఇది నేను చాలా మంది లేరు, నేను ఆ రోజు శాసనసభలో ఒక సభ్యుడిగా ఉన్నాను, పెద్దలు బొత్స సత్యబాబు గారు కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేశాను, ముఖ్యమంత్రి గారు చాలా మంది 5 రూపాయలు కడుపు నిండా అన్నం తింటున్నారు, ఇది బ్రహ్మాండమైనటువంటి ప్రోగ్రాం, ఇది అన్నా ఎన్టీఆర్ పేరుతో పెట్టాం, ఒకవేళ ఆ పేరు పెట్టడానికి మీకు ఇష్టం లేకపోతే, మీ తాత పేరైనా మీ తండ్రి పేరైనా ఆ రెండూ ఇష్టం లేకపోతే మీ పేరైనా పెట్టుకొని ఆ పథకాన్ని నడిపించండి అని శాసనసభలో వేడుకున్నాం అధ్యక్ష. కానీ ఆ బ్రహ్మాండమైనటువంటి పథకాన్ని కూడా ఎత్తేసి రాష్ట్ర ప్రజలకి ఎంత ఇబ్బంది గురి చేశారో మనందరం కూడా సాక్షులం. అయితే నేను 6 సార్లు ఎమ్మెల్యే, ఇది 6వసారి, 4 ముఖ్యమంత్రులు చూశాను. కానీ ఇటువంటి పరిస్థితి, ఆర్థిక విధ్వంసం ఎప్పుడూ లేదు. మేము కూడా భయపడ్డాం. ఏంటి, ఎన్నికల్లో హామీలు ఇచ్చాం, అధికారంలోకి వచ్చాం, ఏ శాఖ రివ్యూ చేసినా అప్పులు తప్ప, గత ప్రభుత్వం చేసినటువంటి బాకీలు తప్ప కొత్తగా చేయడానికి ఏమీ లేదు. ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేరుస్తామని మొదట్లో కొంత ఆందోళన కూడా చెందిన విషయం ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. అయితే అదృష్టం ఏమిటంటే, ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం ఏమిటంటే, చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో పుట్టడం, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావడం ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం అధ్యక్ష. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు విఘ్నత ప్రదర్శించి 22 మంది పార్లమెంటు సభ్యులకి రాష్ట్రం నుంచి ఎన్డీఏ నుంచి ఎంపిక చేశారు. ఎప్పుడైతే 22 మంది పార్లమెంటు సభ్యులు రాష్ట్రం నుంచి గెలిచారో, ఢిల్లీలో కూడా మన పరపతి పెరిగి మోడీ గారి యొక్క సహాయం ఈ రాష్ట్రానికి అనుకున్న దానికంటే ఎక్కువగా అందడం వల్ల మీరు, నేను, ప్రజలు ఊహించని విధంగా 1 సంవత్సరంలోనే సూపర్ 6 హామీలు అమలు చేసి ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేసాం అధ్యక్ష. మీలాగా ఎన్నికల్లో ఒక మాట చెప్పడం, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకొక విధానం అమలు చేయడం 42 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో తెలుగుదేశం పార్టీకి కానీ ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ పార్టీకి కానీ లేదని చెప్పి తెలియజేస్తున్నారు. మీరే 2000 పెన్షన్ 3000 అన్నారు. ఎప్పుడు చేశారో దాని గురించి మాట్లాడక్కర్లేదు, మా మంత్రి గారు మాట్లాడతారు. ఈరోజు అన్నదాత సుఖీభవ, మిగతా మంత్రులందరూ మిగతా సబ్జెక్టులు చెప్తారు. అన్నదాత సుఖీభవ అధ్యక్ష, ఇది రైతుకి వ్యవసాయం చేసుకోవడానికి పెట్టుబడి సాయం అధ్యక్ష. ఆ ప్రభుత్వం ఆ రోజు మాట ఇచ్చింది ఎన్నికల్లో, మేము అధికారంలోకి వస్తే 12,500 రూపాయలు రైతుకి పెట్టుబడి సాయం కింద ఇస్తామని చెప్పారు. 12,500 ఇచ్చారు. వీళ్ళు ఇస్తామని చెప్పి ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టి ఎలక్షన్లు అయిన తర్వాత అప్పటికి అధ్యక్ష ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి, మీరు ఈ పథకం మేనిఫెస్టోలో పెట్టేటప్పటికి కేంద్ర ప్రభుత్వంలో 6,000 రూపాయలు ఇచ్చే పథకం లేదు అధ్యక్ష. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 1 సంవత్సరం అయిన తర్వాత మోడీ గారు 6,000 రూపాయల పథకం పెడితే దానికి ఇది జోడించి 7,500 రూపాయలు మీరిచ్చి 6,000 మోడీ గారు కలిపి 12,500 ఇచ్చామని గొప్ప చెప్పుకున్నారు. అయితే ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టాలి, ఇదేదో రైతులకు పెట్టుబడి సాయం కింద 12,000, 12,500 లేకపోతే ఈరోజు 20,000 ఇస్తే రైతుకి ఉపయోగం లేదు అధ్యక్ష. ఇది అదన సహాయం, కానీ రెగ్యులర్ కార్యక్రమాలన్నీ రైతుకు అందించాలి.
5 సంవత్సరాలు నేను రేపు లేకపోతే ఈవేళ మధ్యాహ్నం అగ్రికల్చర్ డిస్కషన్ వచ్చినప్పుడు అన్నీ చెప్తాను. 5 సంవత్సరాల్లో అదర్ యాక్టివిటీ లేదు. సంవత్సరానికి 12,500 ఇవ్వడం తప్ప ఒక యాంత్రీకరణ కానీ, ఒక భూసార పరిరక్షణ కానీ, ఏవైతే ఇంప్లిమెంట్స్ కానీ, ఏది ఇన్పుట్ కానీ ఏది చేయలేదు. తర్వాత మాట్లాడతాం. ఇక అన్నదాత సుఖీభవ, వీళ్ళు రైతు భరోసా కింద ఇప్పుడే చెప్పాను 7,500 ఇచ్చి 5 సంవత్సరాలు గడిపారు. ఈరోజు మేము అధ్యక్ష, మీరు మేనిఫెస్టో క్లియర్గా చదవండి. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మేము కానీ గ్రామ సభల్లో చెప్పిన ప్రసంగాలు వినండి. రేపు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 20,000 రూపాయలు ఇస్తాం. రాష్ట్ర ప్రభుత్వం 14,000, కేంద్ర ప్రభుత్వం 6,000. ఈ రెండూ కలిసి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తే ఆ రోజే మా వాటా కింద మేము ఇస్తామని చెప్పి స్పష్టంగా చెప్పాం అధ్యక్ష. ఇచ్చిన మాట ప్రకారం మొన్న అధ్యక్ష 7,000 రూపాయలు మొదటి విడతగా ఇచ్చాం. దాన్ని కూడా మేము ఉండేటప్పుడు 52 లక్షల మందికి ఇచ్చాం.